అప్పుడు నిజమైనటువంటి దైవానుగ్రహం మీకు కలుగుతుంది. అందుకే పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నారు, అద్వేష్ట సర్వభూతానాం. మీకు నిజమైనటువంటి భగవదనుగ్రహం కలగాలంటే ఆత్మోద్ధారం ఈ జన్మలోనే మీరు చేసుకొని ఆ యొక్క జీవితానికి పరిపూర్ణతను తెచ్చుకోవాలంటే అద్వేష్ట సర్వభూతానాం, ఈ ప్రపంచంలో ఎవరిని ద్వేషించరాదు. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెట్టాలి. దీన్ని మీ ఇప్పుడు సంకల్పం చేయండి, మన కుటుంబంలో ఎవరిని నేను ద్వేషించను, అందరినీ ప్రేమతో చూస్తాను. అప్పుడు చూడండి మీ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది, అందరూ ఎంత కలిసికట్టుగా ఉండొచ్చు. ఆలోచించారా? మన ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలంటే మన కుటుంబంలో మన ప్రాక్టికలీ మనం ఆచరణలో పెట్టుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం, మీ దూరంగా వెళ్ళే అవసరమే లేదు. మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టాలు, మీ ఊరు వాళ్ళు, మన ధర్మం వాళ్ళు, మన సంస్కృతి చెందిన వాళ్ళు, ఇలా అందరినీ ఎవరిని నేను ద్వేషించను. ఎందుకంటే పరమాత్ముడు అందరిలో సమానముగా నెలకొని ఉన్నాడు. అద్వైతం 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 చెప్తున్నాం. పెద్దలు ఏం చెప్పారు? అద్వైతం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో అందరినీ అన్నిటినీ తనకంటే వేరు కాదు అని అనన్య భావముతో చూసేది అద్వైతం. అన్నిటినీ అందరినీ తనకంటే అంటే తన స్వరూపం కంటే వేరు కాదని అనన్య భావముతో చూసేది అద్వైతము. నువ్వు శంకరాచార్య శిష్యులు చెప్పుకుంటే సరిపోదు. అద్వైతం అనేది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అక్కడ జాతి కుల ధర్మం ఏమైనా దగ్గర కూడా రాదు. విజాతి వృత్తి ఒక క్షణం వస్తే అద్వైతం ఉండదు. తెలుసుకోండి, అద్వైతం అంటే ఒకటే, అంతే. ఒకటే శుద్ధ వస్తువు, సద్వస్తు, అంతే. క్లోజ్, వన్స్ ఫర్ ఆల్. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అద్వేష్ట సర్వభూతానాం. మీ దైవారాధన మీకు ఫలించాలంటే నిత్య జీవితం చేసుకుంటున్నారు కదా, జపం ఉండొచ్చు, పూజ ఉండొచ్చు, ప్రార్థన ఉండొచ్చు, అర్చన ఉంటుంది, ఏదో ఉంటుంది. నిత్య జీవితంలో మీరు చేస్తున్నటువంటి దైవారాధన అనేది మీకు చక్కగా ఫలితం ఇవ్వాలంటే, మీకు దానివల్ల పరిపూర్ణమైన ఫలితం కలగాలంటే మీరు ఈ జగత్తులో ఎవరిని ద్వేషించరాదు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. అందరికీ మిత్రుడే ఉండాలి, మిత్రభావంతో ఉండాలి. అప్పుడేమవుతుంది? మీ అంతరంగంలో చిత్తశుద్ధి పెరుగుతుంది. భగవంతుని అనుగ్రహం సంపాదించుకోవాలంటే మనకు కావాల్సినది చిత్తశుద్ధి. ఎంత చిత్తశుద్ధి ఉంటుందో అంత త్వరగా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. కావున ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నారు, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. ఆ కరుణాభావం మీలో ఉండాలి. నిర్మమో నిరహంకార, నేను నాను నాది అనేది ఎంత తక్కువ ఉంటుందో అంత మంచిది. అహంకారం అనేది మనలో రాగద్వేషములను పెంచుతుంది. తద్వారా జీవితంలో మన మనశ్శాంతిని పోగొడుతుంది. కావున పెద్దలు చెప్తున్నారు, మన దైవారాధన అనేది సమ్యక్ దృష్టితో ఉండాలి. మన దైవారాధన చేస్తున్నప్పుడు మనం చేసుకుంటున్న అందరికీ ఒక సందేహం ఉంటుంది. 25 ఏళ్ళ నుంచి విప్ల సంవత్సరాలు ప్రతి శనివారం తెలుసుకుంటున్నాను, కానీ మనకు కష్టాలు తప్పదు. అవును కదా? మీకే సందేహం వస్తుంటుంది, భగవంతుడు ఉన్నాడా లేదా? ఎందుకంటే ఇంత చేసినా మనం ఎక్కడున్నా అక్కడే ఉంటాం, అంతే.
అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఒట్టి దైవాలను చేసుకుంటే సరిపోదు, దానికి పూర్తిగా మీ జీవితం ఉండాలి కదా. మీ జీవితం విరుద్ధ దిక్కులో ఉంటుంది. ఈ దైవాలుగా ఉత్తరం చేస్తూ ఉంటారు, మీరేమో దక్షిణ వైపు వెళ్తూ ఉంటారు. ఇది మన పరిస్థితి. కావున నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి, జీవితంలో సమర్థ భావం ఉండాలి. సందేహం మన దగ్గర ఉండకూడదు. దృఢమైన నమ్మకం ఉండాలి. ఎంత కష్టాలు వచ్చినా కూడా భగవంతుని పట్ల మనకున్న నమ్మకాన్ని మనం కించిత్తు తక్కువ చేసుకోవాలి. కావున నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖరక్షణి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు, ఆత్మపరాయణమై ఉండాలి. మనము ఆత్మపరాయణమై ఉంటే జీవితంలో నిజమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది. మనకు తెలిసి ఉండాలి మన స్వరూపం ఏంటి అని. చూడండి, మనలోనే భగవంతుడు నెలకొని ఉన్నాడు, ఆత్మస్వరూపం ఉన్నాడు. మన స్వస్వరూపం ఆత్మస్వరూపమే, దాన్ని పెట్టుకోవాలి మనం. ఎలా ఉంది ఆత్మస్వరూపం? ఈ దేహం యొక్క వికారములను, ఇంద్రియముల యొక్క వృద్ధి క్షేములను, మనసు యొక్క చంచలత్వమును, బుద్ధి యొక్క నిర్ణయత్వమును, అహంకారం యొక్క హెచ్చు తగ్గులను, చిత్తం యొక్క స్మరణ విస్మరణములను, ప్రాణం యొక్క సంచారమును ప్రతిక్షణము గమనిస్తూ ఉన్నటువంటి అక్షరమైన, శుద్ధమైన, నిత్యమైన, పూర్ణమైన సాక్షి చైతన్యం ఏముందో అది మీరు తెలుసుకోండి. అక్కడ మీరు ఉంటే మీకు పుట్టక లేదు, చావదు. నజాయతే ప్రేతే వా కదాచిత్. ఏమి భగవంతుడు చెప్తున్నాడో దీన్ని భగవంతుడు మనసులో పెట్టుకొని చెప్తున్నారు. చూడండి, మన దేహం, దీనికి షడ్వికారాలు ఉంటుంది. పుట్టేది, ఉండేది, పెరిగేది, వికారం పొందేది, క్షయం పొందేది, నాశనం అయ్యేది, ఇట్లా ఉంటుంది. 6 వికారములు. దీన్ని గమనిస్తుంది ఒక తత్వం. దేహం యొక్క వికారములను, ఇంద్రియముల యొక్క వృద్ధి క్షేమములను. 80 ఏళ్ళు అయింది, కళ్ళు సరిగా కనిపించవు, ఇంకా నాలుగా చదువుతుంటుంది, ఇలా ఉంటుంది మన పరిస్థితి. ఇంద్రియం యొక్క వృద్ధి క్షయములను, మనస్సు యొక్క చంచలత్వమును. మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళేది? ఆర్టీసీ బస్సులో వెళ్ళేదా, లేదా అక్కడ బయట రిక్షా నిలబడింది, ఆటో నిలబడి ఉంది, ఆటోలో వెళ్ళేదా? ఆటోలో వెళ్తే 5,000 రూపాయలు అవుతుంది, బస్సు ఎక్కితే 50 రూపాయలు అయిపోతుంది. కానీ బస్సు సరిగా ఉంటుందా లేదా? 9 లోపల ఇంటికి వెళ్ళాల్సిందే. ఇట్లా ఏదో చెప్తూ ఉంటుంది మనసు కదా, చంచలత్వం. దీన్ని గమనిస్తూ ఉంటుంది ఒక తత్వం. అవునా కదా? ఇప్పుడు ఆత్మతత్వం ఏం చెప్తున్నాం, వీలైతే పెట్టుకోండి. మీకు ఎవరికైనా అంత ఫోకస్ ఉంటే తప్పకుండా స్ఫురిస్తుంది మీకు. ఆత్మ అంటే ఏంటి? అక్కడ నిలబడిపోండి, అంతే. అక్కడ నిలబడిపోతే మీకు పుట్టుక, చావు, పాపం, పుణ్యం, స్వర్గం, నరకం ఏమంటారు తర్వాత. వన్స్ ఫర్ ఆల్ క్లోజ్. ఈ దేహం యొక్క షడ్వికారములను
అలాగే ఇంద్రియముల యొక్క వృత్తి క్షయములను, మనసు యొక్క చంచలత్వమును, బుద్ధి యొక్క నిర్ణయత్వమును. బుద్ధి చెప్తుంది 5 రూపాయలు అంటే అంతే కదా, 9 లోపల ఇంటికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనకు 5 రూపాయలు పెద్దది కాదు, ఆటోలే ఎక్కువ, ఆర్టీసీ బస్ వచ్చు అని చెప్తుంది. ఏది? బుద్ధి నిర్ణయత్వం. బుద్ధి యొక్క నిర్ణయత్వమును, అహంకారం యొక్క హెచ్చు తగ్గులను. మీరు సేమ్ బిజినెస్ చేస్తామనుకోండి, పొద్దున చెప్తారు 10 కోట్ల లాభంలో ఉన్నాను మనం, వెంటనే షేర్ పడిపోతుంది, ఒక 2 నెలల్లో కూడా పడిపోతుంది. అప్పుడు చూసుకుంటే మీకు -5 కోట్లు ఉంటుంది. పొద్దున +10 ఉంటే పొద్దున ఏమంటారు తెలుసా, నేను చాలా ఆధారపడి శ్రీమంతుడు అని చెప్తారు. 2 నెలల తర్వాత నేను పేదవాడు అయిపోయినా ఏడుస్తారు. ఇక్కడ ఏది? అహంకారం. మీరు కాదు, మీ స్వరూపం అంతే. పొద్దున 8 గంటలకు 10 కోట్లు మీకు ప్రాఫిట్ ఉన్నప్పుడు కూడా ఒక తత్వం మేము గమనిస్తున్నారు సాక్షిభూతంగా. నేను శ్రీమంతుడు చెప్తున్నప్పుడు కూడా ఒక తత్వం గమనిస్తుంది వెనక సాక్షిభూతంగా. 10 గంటలకు నాకు 5 కోట్లు నష్టమైపోయింది ఏడుస్తున్నప్పుడు కూడా అదే తత్వం గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ వ్యత్యాసమైనది మీ అహంకారం అంతే. అందుకే చెప్తాను, అహంకారం యొక్క హెచ్చు తగ్గులను, చిత్తం యొక్క స్మరణ నిష్ఠలను మీరు తెలుసుకుంటే 50 ఏళ్ళ క్రితం ఇలా అయింది, 10 ఏళ్ళ క్రితం ఇలా అయింది, ఇప్పుడు నాకు కొంచెం విస్మరణ అయింది, ఇప్పుడు స్మరించుకుంటున్నాను. చిత్తం మెమొరీ, చిత్తం యొక్క దానికి కూడా సాక్షిభూతంగా ఉంటుంది ఒక తత్వం వెనక. చిత్తం యొక్క స్మరణ నిస్మరణ విధానం, ప్రాణం యొక్క సంచారమును. చూడండి, మీరు నిశ్వాస చేస్తున్నారు, దాన్ని కూడా గమనిస్తూ ఉంది ఒక తత్వం. చివరికి మీ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మీ మరణానికి కూడా సాక్షిభూతంగా ఉంటుంది ఒక తత్వం. కాబట్టి పెద్దలు చెప్పారు, ఆత్మ అంటే మీరే. అది ఏంటంటే ఈ దేహం యొక్క వికారములను, ఇంద్రియముల యొక్క వృద్ధి క్షేములను, మనసు యొక్క చంచలత్వమును, బుద్ధి యొక్క నిర్ణయత్వమును, అహంకారం యొక్క హెచ్చు తగ్గులను, చిత్తం యొక్క స్మరణ విస్మరణను, ప్రాణం యొక్క సంచారమును ప్రతి క్షణము గమనిస్తూ, ప్రతి క్షణం జీవితంలో ప్రతి క్షణము గమనిస్తూ ఉన్నటువంటి శుద్ధమైన అచలమైన, అది తెలియదు. తెలుసుకోండి, ఇంత వ్యవహారం జరిగిన ప్రపంచంలో మీరు 100 ఏళ్ళు బతికారనుకోండి, 100 ఏళ్ళు శతాయుష్యం లేదు. ఎంత వ్యవహారం చేసినా అది ఎన్నడూ చెల్లించదు. అది ప్రెసెన్స్ అంతే. ప్రెసెన్స్, యువత ప్రెసెన్స్, యువత ఐ విట్నెస్, యువత విట్నెస్, తెలుసావు. కాబట్టి ఇవన్నిటికీ ప్రతిక్షణము గమనిస్తూ ఉన్నటువంటి అచంచలమైన, అచలమైన, నిత్యమైన, శుద్ధమైన, పూర్ణ చైతన్యమైన ఆ సాక్షి జ్ఞానమే ఉందో అది మీరు. అక్కడైనా కూడా నిలబడాలి మీరు. నేను మాట్లాడుతున్నా అని మీరు అనుకుంటే అప్పుడు మీకు కర్తృత్వ భావం ఉంటుంది, భూత్వ భావం ఉంటుంది. అప్పుడు మీరు సంసారంలో మీకు స్వర్గమంది, నరకమంది, పాపమంది, పూర్వజన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంటుంది, అన్నీ ఉంటుంది. తెలుసుకోండి. అదే నేను మాట్లాడుతున్నాను, మీరు కొంచెం వెనక వెళ్ళి నా మాటలకు నేను సాక్షిభూతంగా ఉన్నాను అనే స్థితిలో మీరు ఉంటే అక్కడ ఏం లేదు, స్టాండ్ స్టిల్. ఆ స్థితిలో ఉందో అది మీ స్థితి. అది ఎన్నడూ చెల్లించదు, దానికి పుట్టలేదు, చావలేదు, ఎంత పడిపోతుంది, ముందు దేహం పడిపోతుంటుంది, మీరు మీ చావు చూసుకుంటారు అంతే. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తారు ఇక్కడ, యథాత్మ పూర్ణిస్తేయ. మన దైవారాధన
చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ఇది నెత్తులో పెట్టుకోవాలి. ఆత్మ పాడాలని మన భగవారాధన చేయాలి. లేదంటే కర్తృత్వ కర్తృ భావాన్ని మనకు ఆ సంసారం అన్నది ఎన్నడూ తప్పదు, ఎంత చేసినా తప్పదు. కావున యథాత్మ పుర నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి ఏ మధ్యంత సమేప్రియ అంత పరమాత్మ చెప్తున్నాడు. కావున మీరందరూ తెలుసుకోండి, దైవారాధన అనేది మనందరికీ నిత్య విజయం ఉన్నది, ప్రతిరోజు చేయాల్సిందే. ఎందుకు చేయాల్సిందంటే మనలో ఉన్నటువంటి, మనలో అందరూ పరమాత్ముడు ఉన్నారు. పరమాత్ముడు ఆ సకల దైవీ గుణముల మూర్త స్వరూపం. కాబట్టి మనలో ఉన్నటువంటి, మనలో సహజంగా ఉన్నటువంటి ఆ దైవీ గుణములను జాగృతి చేసుకోవాలి. మనం ఆ జాగృతి చెందాలంటే మనము అచలమైన శ్రద్ధతో, దృఢమైన నమ్మకంతో, పరిశుద్ధమైన భక్తితో ప్రతిరోజు దైవారాధన చేసుకోవాలి. నిజాయితీగా మనందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఆ దైవీ గుణములను మనం వికాసం చేసుకొని తద్వారా విశేషంగా మానవత్వాన్ని వికాసం చేసుకోవాలి. తర్వాత చిత్తశుద్ధిని పరిపూర్ణంగా సంపాదించుకోవాలి. చిత్తశుద్ధి వచ్చినట్లయితే మనఃప్రసాద పరమాత్మ దర్శనం, మనఃప్రసాదే పరమాత్మ దర్శనం. మనకు చిత్తశుద్ధి పరిపూర్ణంగా కలిగినట్లయితే ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా జీవితంలో మనకు దొరుకుతుంది. అంతేకాదు పారమార్థిక జీవితంలో ఈశ్వర యొక్క ప్రాప్తి ఉండొచ్చు, లేదా ఆత్మజ్ఞానం ఉండొచ్చు. రెండు కూడా మనకు దొరుకుతుంది. మనం శివోపాసన చేసుకుంటే ఈశ్వర ప్రాప్తి, జ్ఞానమార్గంలో మనం ఉన్నట్లయితే ఆత్మజ్ఞానం మనకు కలుగుతుంది. కావున ఈ యొక్క దృష్టితో మీరందరూ దైవారాధన చేయాలి. దైవారాధన చేస్తున్నారంటే ఆ దైవీ కూడా మీరు జాగ్రత్త కావాలి, లేదంటే వేస్ట్. మీకు దైవారాధన చేసుకుంటే కోపం వస్తుంది, అబద్ధం చేస్తుంటారు, మోసం చేస్తుంటారు, మతం ఇంకోటి చేస్తుంటారు, స్వార్థంగా మీరు ఎందుకుంటారంటే మీ దైవారాధన సరైన మార్గంలో లేదు. మీరు ఎన్నేళ్ళు కాదు, ఎన్ని జన్మలు చేసినా దానికి ఫలితం ఉండదు. కావున మనకు జీవితంలో దైవారాధన నుంచి మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కలగాలంటే ఆ సమ్యక్ దృష్టితో దైవారాధన చేసుకోవాలి. ఎవరు చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా భౌతిక జీవితంలో మనశ్శాంతి కలుగుతుంది. అంతేకాదు పారమార్థిక శ్రేయస్సు కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. ఇది మనందరం ఈ శుభ సందర్భంలో తెలుసుకోవాలి. ఈరోజు మనకు చాలా సంతోషమై ఉన్నది. ఎందుకంటే హరిహరపురంలో సరిగ్గా 2 నెలల క్రితం మహాకుంభాభిషేకం జరిగింది. ఏప్రిల్ 15 ఇవాళ జూన్ 15 60 రోజు అయింది. అగస్త్య మహర్షి కరార్చిత లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆదిశంకర భగవత్పాదుల వారు, ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టాపన చేసిన శారదా పరమేశ్వరి దేవికి మహాకుంభాభిషేకం జరిగి ఈరోజు సరిగ్గా చూసినట్లయితే 60 రోజులు అయింది. ఈరోజు 60 రోజులు అయిందనుకుంటే మూలా నక్షత్రం వచ్చింది. అమ్మవారికి మనం కళా సాన్నిధ్యం తర్వాత ఆ ఒక కుంభాభిషేక కార్యక్రమాన్ని కూడా చేసినాం. అందుకే మనం చెప్పినాం, నాకు చాలా సంతోషమైంది. అక్కడ 60 రోజుల క్రితం అక్కడ చేసినాం, 60 రోజుల తర్వాత ఇక్కడ చేస్తున్నాం. అంతేకాదు కుంభాభిషేక సమయంలో మన అబ్బాయి చెప్పినట్లుగా మీరందరూ కూడా హైదరాబాద్ భక్తులందరూ కూడా చాలా పెద్ద సేవ చేశారు. మంచి మనసుతో అందరూ కలిసి చాలా పెద్ద సేవలు చేశారు.
అంతేకాదు మన వెంకటేశ్వరరావు గారు ఉండొచ్చు, మన శివ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి చాలా వాలంటీర్ సేవ కూడా చేశారు. ఇంకా ఇక్కడ చేయవలసింది చాలా ఉంది. మన మనసులో ఆలోచన ఉంది చాలా, ఇంకా బాగా చేయాలి కదా దీన్ని. మనం 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా చేయవలసింది ఇక్కడ చాలా ఉంది. మన దాని గురించి చెప్తాం. తప్పకుండా మనకు అంటే అక్కడ బాధ్యత తీరిపోయింది. ఇక్కడ మీకు ఏం కావాలో మనం ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ బాగా చేయాలి, ఇంకా చేయాలి. మీరందరూ కూడా మనం మొదలే చెప్పినట్టుగా అబ్బాయి చెప్పారు, మనం నరసింహస్వామికి సంతోషం కలగాలంటే మనం దానికి తగినట్టు వచ్చి ఇక్కడ సేవ చేయాలి. నిర్మమో నిరహంకారం అనే పెద్దలు చెప్పారు కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ వస్తున్నప్పుడు రాగద్వేషాన్ని పక్కకు పెట్టి మనం భగవంతుని కోసమే చేస్తున్నాము అనే నిష్కామ భావముతో, ఫలాపేక్ష లేకుండా త్యాగ సమర్పణ భావముతో మనం చేసుకుంటే మనకు అనంతమైన ఫలితం ఇస్తారు భగవంతుడు. తెలుసుకోండి, ఏమి ఆశించకుండా సేవ చేయండి. భగవంతుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి మనకు అనంతమైనటువంటి ఆ యొక్క ఫలితాన్ని అనుగ్రహిస్తారు. కావున మీరందరూ కూడా ఇక ముందు ఇంకా చక్కగా ఇక్కడ భగవంతుని సేవ చేసుకుంటూ మన ధర్మం కోసం, మన సంస్కృతి కోసం మీరందరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా ఉండాలి. సమైక్యత అనేది చాలా పెద్ద విషయం. ఎక్కడ సమైక్యత ఉంటుందో, ఏకతా భావం ఉంటుందో అక్కడ పరమాత్ముడు ఉంటారు. తెలుసుకోండి, అద్వైతంలో ఒకటే ఏకతా భావం ఉండాలి. రెండు అంటే అద్వైతం కాదు. భేదభావం చూపిస్తే అద్వైతం ఉండదు అక్కడ. అందరూ మన వాళ్ళే. మీ కుటుంబం నుంచి నేను ప్రాక్టీస్ మొదలు పెట్టండి. వాళ్ళ వేరే కుటుంబం వేరే కుటుంబం కాదు, మనందరూ ఒకటే. అక్కడికి స్టార్ట్ కానీ తర్వాత సమాజం చూడండి మీరు. కాబట్టి మనందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరూ భగవంతుని పిల్లలు అనుకొని ఇక్కడ మనందరూ కలిసి భగవంతుని సేవించుకుంటే దాని వలన మన సంస్కృతిలో మేలు జరుగుతుంది, మన ధర్మానికి కూడా మేలు జరుగుతుంది. అంతేకాదు మనకు ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. చక్కగా ఏర్పాటు చేసుకుంటూ ఈ దేవస్థానాన్ని మంచిగా నడిపిస్తున్నారు మన వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో. రాజేశ్వర రెడ్డి గారు ఉండొచ్చు, దీక్షిత్ గారు ఉండొచ్చు, హరిబాబు గారు ఇక్కడే ఉండే, కమిటీ సభ్యులందరూ ఉన్నారు ఇక్కడ. మన స్వామిరెడ్డి గారు పొద్దున వచ్చారు, ఆంజనేయ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఉన్నారు. అందరూ కూడా స్వామిరెడ్డి గారు కూర్చున్నారు అక్కడ, సావిత్రమ్మ గారు అక్కడ ఉన్నారు. అందరూ కూడా ప్రభాకరరావు పొద్దున వచ్చారు, కూడా రాలేదేమో. అక్కడ ఉన్నారా ప్రభాకరరావు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా శుద్ధమైన మనసుతో మీరందరూ ఇక్కడ ఆ భగవంతుడిని సేవిస్తూ ఆ భగవంతుని యొక్క సేవలు చేసుకుంటూ ఉన్నారు. మీ అందరికీ అలాగే చాలా గవర్నమెంట్ బాడీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా సేవను చేస్తున్నాం. మీరందరికీ కూడా ఆ శారదా పరమేశ్వరి యొక్క, లక్ష్మీ నరసింహస్వామి యొక్క, మహాగణపతి స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండుగాక. మనం ముందుగా చెప్పినట్లుగా ఇంకా మనం చేయవలసింది చాలా ఉంది. మన కళలు చాలా ఆలోచన ఉంది, చాలా ఇది మంచిగా చేయాలి దీనిని. కాబట్టి మీరందరూ కూడా ఇక ముందు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో, చాలా శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సేవా కార్యక్రమాన్ని మీరు చక్కగా నడిపించాలని చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక. మీ అందరికీ భగవంతుడు జీవితంలో నిజమైనటువంటి సుఖ, శాంతి, సమృద్ధిని పరిపూర్ణంగా కలిగించుగాకని ప్రార్థిస్తూ ఈ ఆశీర్వచనం ముగిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ
నారాయణ